హాయ్ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ సేమియా కేసరి చేశామంటే అచ్చం ఫంక్షన్ స్టైల్‌లో ఉండటమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రిపరేషన్ అండి. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అంత బావుంటుంది. ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి అకేషన్ అయినా సరే ఈ టిప్స్‌తో గనుక సేమియా కేసరి చేశామంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని బాదం పలుకులు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి దోరగా వేయించి వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా వేసుకుంటున్నాను. సేమియా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. చక్కగా రంగు మారాలి. అప్పుడే సేమియా కేసరి టేస్ట్ బావుంటుంది. ఇలా నేతిలో వేయించుకుంటేనే బావుంటుందండి సేమియా. కొంతమంది డ్రైగా వేయించేస్తారు. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. నేనిక్కడ వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. వేడి నీళ్ళే పోసుకోవాలి. చన్నీళ్ళు అసలు పొయ్యొద్దు. ఒక పక్క నీళ్లు వేడి చేసుకుంటూ రెండో పక్క స్టవ్ మీద సేమియా వేయించుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసామంటే టేస్ట్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ మాత్రం దగ్గర పడుతుందనమాట. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం ఇలాచి పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. పచ్చకర్పూరం వేసేటప్పుడు చేత్తోటి ఇలా చితుపుకొని వేసుకోవాలండి. ఉండల్లా వేసామంటే అసలు కరగదనమాట. ఇంకా ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది. మీరు ఏదైనా పండగలకి రెడీ చేసేటప్పుడు ఖచ్చితంగా పచ్చకర్పూరం వేయండి. టేస్ట్ బావుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఈ 2 కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార వేసుకుంటున్నాను. పంచదార ఎలా వేసుకోవాలంటే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీటు. ఎక్కువగా కాకుండా, తక్కువగా కాకుండా కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఒకవేళ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇలా పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కరిగి చక్కగా పాకంలాగా ఫామ్ అవుతుంది. ఈ టైంలోనే ఇంకొక చెంచా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే పాకం అంతా కూడా దగ్గర పడి కన్సిస్టెన్సీ ఇలా థిక్‌గా అవుతుందండి. చూడండి ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి చక్కగా సెపరేట్ అవుతుందనమాట. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా గట్టిగా ఉన్నా సరే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. సో, ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. ఇలా రెడీ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. టెక్స్చర్ బావుంటుంది. అచ్చం ఫంక్షన్‌లో రెడీ చేసే సేమియా కేసరి ఉన్నట్టుంటుందనమాట. సో, చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది చల్లారిన తర్వాత చాలా బావుంది. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.